Good morning, students. This is Dr. R. Venkatrajam, lecturer in history, Government Degree College, మహబూబాబాద్. మనము నిన్నటి క్లాసులో సింధు నాగరికత, దాని యొక్క ఆవిర్భావము, వ్యాప్తి, సింధు నాగరికత ముఖ్యమైనటువంటి ప్రదేశాల గురించి మనం అధ్యయనం చేయడం జరిగింది. ఈరోజు క్లాసులో సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత ప్రధాన లక్షణాలను గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. సింధు నాగరికత ప్రధాన లక్షణాలు అనగానే మనకు దాని యొక్క ఏకరూపత గురించి తెలుసుకోవాలి. ఏమిటి ఏకరూపత? టౌన్ ప్లానింగ్ చాలా ముఖ్యమైనటువంటిది. మనం చిత్రంలో చూస్తున్నాము, సింధు నాగరికత పట్టణాలలో టౌన్ ప్రణాళిక మనం చిత్రంలో చూసిన విధంగా ఉంటుంది. అలాగే మనము కొన్ని సాధారణమైనటువంటి ప్రాచీన నాగరికతలను పరిశీలించినట్టయితే మనం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం, ప్రధాన నాగరికతలన్నీ కూడా ప్రపంచంలో అన్నీ కూడా నదీ తీరాలలోనే విలసిల్లాయని చెప్పుకున్నాం. All major ancient civilizations were established along the banks of major river అని మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా ప్రపంచంలో ఏది మొదటి నాగరికత అనే విషయానికి వస్తే ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మెసపటోమియా నాగరికత, దాన్నే మనం నిన్న చదువుకున్నాము, సుమేరియా నాగరికత మొట్టమొదటిగా మనం చెప్పుకోవడం జరిగింది. వాటికి సమకాలీనంగా మన భారతదేశంలో కూడా ఒక నాగరికత విలసిల్లడం జరిగింది. దాన్నే మనము సింధులోయ నాగరికత లేదా హరప్పా నాగరికత అని చెప్పి నిన్న మాట్లాడుకోవడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా నేటికి అంటే 2019 వరకు భారతదేశంలో పాకిస్తాన్లో కలిసి దాదాపు 1500 ప్రాంతాలు బయలుపడ్డాయి. యాజ్ ఆఫ్ 2019 ఓవర్ 1500 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్, ఆఫ్ విచ్ 475 sites are in Pakistan and 925 sites in India, while some sites in Afghanistan are believed to be trading colonies. అంటే ఇప్పటికీ కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క నాగరికతపై అనేకమైనటువంటి ఆసక్తికర విషయాలు మనకు బయటపడుతున్నాయి. అలాగే మన సింధు నాగరికత ఇది ప్రపంచ నాగరికతలలో ఒకటి అని చదువుకున్నాము. మరి ఇట్ వాజ్ ఆల్సో ద పీరియడ్ ఆఫ్ ద బ్రోంజేజ్, అంటే ఇది తామ్ర శిలాయుగానికి చెందినటువంటిదని కూడా మనం చదువుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ హరప్పన్ సివిలైజేషన్ owing to the fact that this civilization was first discovered in 1921 at the modern site of Harappa, situated in Punjab province, Punjab, current day పాకిస్తాన్. అంటే హరప్పాలో ఇది కనుగొనబడ్డది కాబట్టి మొదటిసారిగా హరప్పాలో దీని అవశేషాలు బయటపడ్డాయి కాబట్టి దీన్ని హరప్పా సంస్కృతి లేదా హరప్పా నాగరికత అని పిలవడం జరిగింది. దీని యొక్క రేడియో కార్బన్ సిస్టమ్ ప్రకారం టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యాజ్ రివీల్డ్ బై రేడియో కార్బన్, ది సివిలైజేషన్ థ్రైవ్డ్ డ్యూరింగ్ 2500 to 1750 BC. ఇది దీని యొక్క ఉచ్చ దశ క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 వరకు ఇది ఉచ్చ దశలో ఉన్నది అని మనం పేర్కొనవచ్చు. దీని యొక్క వ్యాప్తి గురించి కూడా మనం నిన్న చదువుకున్నాము. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ స్ప్రెడ్ ఓవర్ ఏ వెరీ లార్జ్ ఏరియా which is today a part of northwestern India and Pakistan. అంటే భారత ఉపఖండంలో ప్రజెంట్ ఉన్నటువంటి పాకిస్తాన్ మరియు భారతదేశంలో ఇది చాలా వరకు విస్తరించి ఉన్నది. ఇట్స్ కవర్డ్ an area of 12,99,000
అండ్ 600 స్క్వేర్ మీటర్స్, అంటే దాదాపు ఇది 13 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించబడి ఉన్నది అని మనం చదువుకున్నాం. దిస్ ఇండికేట్స్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ అమంగ్ ఆల్ అదర్ యాన్సెంట్ సివిలైజేషన్స్. అంటే ఇంత వైశాల్యం ఉన్నటువంటి నాగరికత మనకు ప్రాచీన ప్రపంచ నాగరికతలలో ఎక్కడ కూడా కనిపించదు అని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ మనకు నిన్న మనము ఒక 12-13 ముఖ్యమైనటువంటి సైట్స్ గురించి మనం చదువుకున్నాం. సో ఫర్ ఆర్కియాలజిస్ట్స్ హ్యావ్ కమ్ అక్రాస్ మోర్ దాన్ 1500 sites belonging to this civilization. Out of these, only 6 can be regarded as cities: Harappa, Mohenjo-daro, Chanhu-daro, Lothal, Kalibangan and Banwale. Largest site of Indus civilization is Mohenjo-daro, and it is most important to the Indus Valley civilization. Now we are going to discuss the salient features of Indus Valley civilization. అసలు ఈ యొక్క సింధు నాగరికత యొక్క ప్రధాన లక్షణాలను ఒకసారి మనం చూసినట్టయితే ప్రధాన లక్షణాలలో మనకు సాధారణంగా కనిపించేటువంటి అంశం టౌన్ ప్లానింగ్, అంటే ప్రణాళికాబద్ధమైనటువంటి నగర నిర్మాణం. యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ వాజ్ ద హాల్మార్క్ ఆఫ్ హరప్పన్ కల్చర్. హరప్పన్ టౌన్స్ అండ్ సిటీస్ వర్ బిల్ట్ యాజ్ పర్ గ్రిడ్ ప్యాటర్న్. అంటే హరప్పా సంస్కృతిలోని నగరాలు లేదా పట్టణాలు అన్నీ కూడా ఒక గ్రిడ్ సిస్టంలో నిర్మించబడ్డవి. ఇవన్నీ కూడా అంటే రోడ్లు ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటాయి, వాళ్ళ యొక్క హౌజెస్ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే వేరిన్ రోడ్స్ అండ్ బై లేన్స్ బైసెక్టెడ్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్స్. అలాగే సమకాలీన నాగరికతలలో ఎక్కడా లేనటువంటి ఒక డ్రైనేజీ సిస్టమ్ మనకు సింధు నాగరికతలో కనిపిస్తుంది. డ్రైనేజీ సిస్టమ్ ఇన్ ఇండస్ సివిలైజేషన్ టౌన్స్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. And next, burnt bricks of uniform size were widely used across towns. కాల్చిన ఇటుకలను మొట్టమొదటిసారిగా వీళ్ళు వాడారు. వాళ్ళ నివాసాలకు కానివ్వండి, డ్రైనేజీ సిస్టంలో కానివ్వండి, కాల్చిన ఇటుకలను వాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే మనం ఇక్కడ చిత్రంలో చూస్తున్నాము వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి మనం చూస్తున్నాము. అలాగే బ్యాక్డ్ బ్రిక్ వెల్ ఎట్ లోతాల్లో ఒక బావికి కట్టినటువంటి ఇటుక గోడను కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క సింధు నాగరికత కాలంలో నిర్మించినటువంటి కట్టడాలుగా మనము చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సింధు నాగరికత కాలంలో హరప్పా నాగరికత యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఆనాటి పట్టణ నిర్మాణ ప్రణాళిక అని మనం చెప్పవచ్చు. హరప్పా నగరానికి మొహంజోదారో నగరానికి ప్రత్యేకమైనటువంటి కోటగోడలు ఉండేటువంటివి, సైటెడెల్. దీస్ ఆర్ ద కామన్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆ కోటలో పాలక కుటుంబాలు నివసించేటువంటివి. ఇటుకలతో ఆ కోటను ఎత్తైన ప్రదేశంలో నిర్మించేటువంటి వారు. ఈ కోటలో పరిపాలనకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి భవనాలు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. కోటకు దిగువన నగరం ఉండేటువంటిది. సామాన్య పౌరులు నివసించేటువంటి ఇండ్లు ఇటుకలతో నిర్మించబడ్డవి. ఈ రెండు నగరాలలో కూడా అంటే హరప్పాలోను మొహంజోదారోలోను కోట చుట్టూ ఒక పటిష్టమైనటువంటి ఇటుక గోడ ఉండేటువంటిది. అంటే సింధు ప్రాంతాలలో ప్రధానంగా ప్రతి పట్టణంలో కూడా సైటెడల్ కంపల్సరీ ఉండేటువంటిది. అంటే కోట గోడ, దాన్ని రక్షణ ప్రాకారం అనేటువంటి పేరుతో మనం పిలవడం జరిగింది. అలాగే భవనాలు చూసినట్టయితే హరప్పాలోను మొహంజోదారోలోను
పెద్ద పెద్ద భవనాలు ఉండేటువంటివి. ఈ భవనాలను బట్టి ఆనాటి పాలకులు మరి చక్కగా పన్నులు వసూలు చేసినట్టు, మరి కార్మికులను నియమించి నిర్మాణ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేవారని మనకు తెలుస్తూ ఉంది. పెద్ద భవనాలు కూడా ఇటుకలతో కట్టబడినవే మనకు తవ్వకాలలో ఈ రకంగా కనిపించడం జరిగింది. అలాగే మనకు ఇంతకుముందే చెప్పుకున్నాం, సింధు ప్రజలు మురుగునీటి కాలువలు చాలా చక్కగా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొహంజోదారోలోను చాన్హోదారోలోను ప్రణాళికాబద్ధమైనటువంటి మురుగు కాలువల వ్యవస్థ, డ్రైనేజీ సిస్టమ్ మనకు కనిపించింది. ప్రతి వీధిలోనూ ఇటుకలతో నిర్మించినటువంటి మురుగు కాలువలు ఉండేటువంటివి. చిన్న పెద్ద కాలువల మధ్య చక్కటి అనుసంధానం ఉండేటువంటిది. ప్రధాన మురుగు కాలువలు 30 సెంటీమీటర్ల లోతు, 22.5 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటువంటివి. ఇటుక కాల్వల్లో సున్నం, జిప్సం వాడినట్టు ఆధారాలు మనకు కనిపిస్తున్నవి. మురుగు కాల్వల పైన పెద్ద పెద్ద ఇటుకలు లేక బండరాలను కప్పారు. అంటే దే మెయింటైన్డ్ వెల్ డెవలప్డ్ డ్రైనేజీ సిస్టమ్ విత్ మ్యాన్ హోల్స్. మరి వాటిని శుభ్రం చేయడానికి వీటిని తేలిగ్గా తొలగించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడా సమకాలీన నాగరికతలలో ఎక్కడా కనిపించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ వీళ్ళు, అంటే నివాసాల కంటే వీళ్ళు మురుగు కాలువ వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఏమిటి, ద గ్రేట్ బాత్. వీళ్ళ కట్టడాలలో ప్రధానమైనటువంటిది ద గ్రేట్ బాత్. ఇది మొహంజోదారోలో బయటపడ్డటువంటి కట్టడము. విశేషం ఏమిటంటే నగరం మధ్యలో అతిపెద్ద స్నానగది ఉండేటువంటిది. దీన్ని స్నాన ఘట్టము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మరి ఇది ఇటుకలతో నిర్మించిన దీని పొడవు 11.88 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు, దీని యొక్క లోతు 2.43 మీటర్లుగా చెప్పవచ్చును. దీనికి ఉత్తర దక్షిణాలుగా మెట్లను కూడా అమర్చారు. ఈ పెద్ద స్నాన వాటికను కోటలోని ఎత్తైన మట్టి దిబ్బపై నిర్మించడం జరిగింది. దీనిలో 2.4 మీటర్ల లోతుగా నీరు ఉండేటువంటిది. ఇక్కడ స్నానం చేయగానే బట్టలు మార్చుకోవడానికి ప్రక్కన చిన్న చిన్న గదులు ఉండేటువంటివి. బహుశా ఇది మూకుమ్మడి స్నానాలు చేయడానికి నిర్మించబడి ఉండవచ్చు బహుశా. అలాగే ఏదైనా ఉత్సవ సమయంలో పౌరులు ఇక్కడ స్నానం చేసేవారని చెప్పి మనం భావించవచ్చు. అలాగే మొహంజోదారోలో నిర్మించబడ్డ ఇంకొక పెద్ద కట్టడము ధాన్యాగారము, గ్రైనరీ. యాక్చువల్గా మొహంజోదారోలో అతిపెద్ద భవనము ఏమిటి అంటే ధాన్యాగారమే. ఈ ధాన్యాగారంలో మొత్తము 27 బ్లాకులు ఉన్నాయి. అన్నింటికీ కూడా వెంటిలేషన్ సౌకర్యము అమర్చడం జరిగింది. హరప్పా నగరంలో ఇలాంటి ధాన్యాగారాలు మనకు 2 వరుసలలో 6 బయటపడ్డట్టు మనం నిన్న చదువుకున్నాము. దాదాపు అన్ని నగరాలలోనూ 1 లేదా 2 ధాన్యాగారాలు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే మొహంజోదారోలో బయటపడ్డ ఇంకొక కట్టడం అసెంబ్లీ హాలు. ఇటుకలతో నిర్మించిన విశాలమైనటువంటి అసెంబ్లీ హాలు మొహంజోదారోలో ఉండేది. 2 వరుసలలో కూర్చునేవారు. దీనిలో మధ్యలో వెళ్ళడానికి దారి కూడా ఉండేది. దీనిని బహుశా మతపరమైనటువంటి సమావేశాలకు ఉపయోగించి ఉండవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇంకా చూస్తే గోదాములు, మహాభవనము, అనేకమైనటువంటి కట్టడాలు హరప్పా మొహంజోదారోలో నివసించినట్టు మనకు తెలుస్తూ ఉంది. నౌ we are going to discuss economic life of Indus people. సింధు ప్రజల యొక్క ఆర్థిక జీవనాన్ని మనం పరిశీలించినట్టయితే మొత్తం మీద ప్రజలు చాలా విలాసవంతంగా హాయిగా కాలం గడిపారని చెప్పవచ్చు. విదేశాలతో వాణిజ్యం నిర్వహించిన దాఖలాలు కూడా మనకు కనిపించాయి. వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి అగ్రికల్చర్. ద ఇండస్ పీపుల్ sowed seeds in the flood plains in November when the flood water receded and repeat the
హార్వెస్ట్ ఇన్ ఏప్రిల్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ నెక్స్ట్ ఫ్లడ్. అంటే వీళ్ళకు ఎప్పుడు వరదలు వస్తాయి సింధు నదికి, ఎప్పుడు వరదలు తగ్గుముఖం పడతాయి, ఎప్పుడు విత్తనాలను విత్తాలి, ఎప్పుడు పంటను కోసుకోవాలనేటువంటివి దాని మీద పూర్తి జ్ఞానం ఉన్నది. ఆ కాలాన్ని అనుసరించే వీళ్ళు విత్తనాలు విత్తేవారు, పంటను కోసుకునేటువంటి వాళ్ళు. దే ప్రొడ్యూస్డ్ 2 టైప్స్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ. వాళ్ళు ఎక్కువగా కూడా గోధుమను మరియు బార్లీని పండించేటువంటి వారు. దే ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ రే, పీస్, సీసమ్ అండ్ మస్టర్డ్. అంటే వీళ్ళు అనేకమైనటువంటి తృణధాన్యాలను కూడా పండించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎవిడెన్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ రైస్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఓన్లీ ఫ్రమ్ లోతాల్. మనం నిన్న చదువుకున్నాం లోతాల్ ఓడరేవు. ఆ లోతాల్లో వరి పొట్టుకు సంబంధించినటువంటి ఆధారాలు కనిపించడం జరిగింది. మరి లోతాల్ ప్రజలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వరిని పండించినట్టు నిన్న మనం చదువుకున్నాం. ఇండస్ పీపుల్ వర్ ద ఎర్లియస్ట్ పీపుల్ టు ప్రొడ్యూస్ కాటన్. అలాగే వీళ్ళు ప్రపంచంలో పత్తిని పండించిన ప్రజలు కూడా మనకు సింధు ప్రజలుగా మనము చెప్పవచ్చును. యాజ్ కాటన్ వాజ్ ఫస్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ ఏరియా, గ్రీక్స్ కాల్డ్ ఇట్ సిండన్ విచ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సింత్. అంటే సింధు ప్రజలు కాటన్ను పండించారు, పత్తిని పండించారు కాబట్టి గ్రీకులు సిండన్ అనేటువంటి పేరుతో పిలిచారు సింధు ప్రజలను. అలాగే ఇరిగేషన్ వాజ్ ప్రివిలెంట్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వాళ్ళకు నీటిపారుదల సౌకర్యాల గురించి కూడా చాలా తెలుసు. మనం చిత్రంలో చూస్తున్నాం సింధు ప్రజల యొక్క వ్యవసాయ కార్యకలాపాలు ఎలా జరిగేటువంటివి. అలాగే కాటన్ ప్లాంట్ అంటే పత్తికి సంబంధించినటువంటి ఒక మొక్కను, పత్తి పువ్వు పూసినటువంటి చిత్రాన్ని మనం చిత్రంలో చూస్తున్నాం. ఇక్కడ సింధు ప్రజలు వరిని పండించారు మొట్టమొదటిసారిగా, అలాగే పత్తిని పండించడం జరిగింది. మరి సింధు నదికి ఆనకట్టలు కట్టి వ్యవసాయం కూడా పండించి అనేక రకాల పంటలను కూడా పండించినట్టు మనము చదువుకున్నాం. అలాగే సింధు ప్రజల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం అయితే వాళ్ళ యొక్క రెండవ ప్రధాన వృత్తి ఏమిటి అంటే పశువులను మచ్చిక చేసుకోవడం, అంటే పశుపోషణ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశుపోషణలో వాళ్ళు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులను కూడా మచ్చిక చేసుకున్నారు. అంటే డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్, యాక్సన్, బఫెలోస్, గోడ్స్, షీప్ అండ్ పిగ్స్ were domesticated. However, humped bulls were favored. అంటే వాళ్ళు మూపురము లేని ఎద్దులను బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు. అలాగే డాగ్స్ వర్ రిగార్డెడ్ యాజ్ పెట్స్. అంటే కుక్కలను కూడా చాలా పెంచుకునేటువంటి వాళ్ళు. క్యాట్స్ వర్ ఆల్సో డొమెస్టికేటెడ్. యాసెస్ అండ్ కేమల్స్ వర్ యూజ్డ్ యాజ్ బీస్ట్స్ ఆఫ్ బర్డెన్. హార్సెస్ వర్ నాట్ ఇన్ రెగ్యులర్ యూజ్. సింధు ప్రజలకు గుర్రము గురించినటువంటి పరిజ్ఞానము తెలియదు అనుకున్నాము, కానీ మనం కాలిబంగంలో గుర్రం యొక్క అవశేషాలు, అలాగే ఈ యొక్క సుర్కటోడాలో గుర్రం యొక్క అవశేషాలు దొరికాయని నిన్న మనం చదువుకున్నాం. హరప్పాన్ పీపుల్ వర్ ఆల్సో ఫెమిలియర్ విత్ ఎలిఫెంట్స్ అండ్ రైనోసారస్. అంటే వీళ్ళు ఏనుగును కూడా మచ్చిక చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అంటే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయము, రెండవ ప్రధాన వృత్తి మనము పశుపాలన లేదా పశుపోషణ గురించి మనం చదువుకున్నాం. అలాగే వీళ్ళ యొక్క వ్యాపార వాణిజ్యాలు, యాక్చువల్గా మొహంజోదారో గొప్ప వాణిజ్య కేంద్రం. ఇక్కడ నుంచి విదేశీ వాణిజ్యం కూడా నిర్వహించేటువంటి వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లతో వాణిజ్యము చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రజలు చేసిన ముద్రలు, ఇతర వస్తువులు కొన్ని విదేశాల్లో మనకు కనిపించడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. విదేశీ వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారాను, భూమి ఉపరితలం మార్గాల్లోనూ సాగడం జరిగింది. పర్షియా దాకా వెళ్ళగలిగేటువంటి దాదాపు 60 టన్నుల బరువు మోసే నౌకలు ఉపయోగంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది.
Trade and commerce was flourishing in Harappan age. Trade and commercial activities were carried on through sea as well as land routes. అంటే వాళ్ళు సముద్ర మార్గం ద్వారా మరియు భూమార్గం ద్వారా వర్తక వాణిజ్యాలు కొనసాగినట్టు మనకు తెలుస్తూ ఉంది. కార్ట్స్, చారియట్స్ అండ్ ఎనిమల్స్ వర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ యాజ్ ఫార్ యాజ్ ల్యాండ్ ట్రేడ్ ఈజ్ కన్సర్న్డ్. ఫర్ సీ ట్రేడ్ బిగ్ బోట్స్ వర్ యూజ్డ్. పెద్ద పెద్ద పడవలను కూడా వాళ్ళు ఈ యొక్క వ్యాపార వాణిజ్యాలకు యూజ్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి హరప్పాన్ పీపుల్ హ్యాడ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ విత్ కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. అంటే విదేశీ వాణిజ్యము, స్వదేశీ వాణిజ్యం కూడా కొనసాగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ద మెసపటోమియన్ టెక్స్ట్స్ ఆఫ్ ద సమ్ పీరియడ్ రిఫర్ టు ట్రేడ్ రిలేషన్స్ విత్ మెలుహా which was the ancient name given to Indus region. అంటే మనకు మెసపటోమియా ప్రజలు మెలుహా అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వాళ్ళు. విత్ నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ కరెన్సీ బీయింగ్ యూజ్డ్, ద ఎక్స్చేంజ్ మస్ట్ హ్యావ్ బీన్ త్రూ బార్టర్ సిస్టమ్. ఇక్కడ మనకు కరెన్సీ అనేటువంటిది ఇంకా అమలులోకి రాలేదు. కేవలం ఈ యొక్క బార్టర్ సిస్టమ్ ద్వారా మాత్రమే వ్యాపార వాణిజ్యాలు కొనసాగినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వర్తక వాణిజ్యాలు కొనసాగినట్టు మనకు తెలుస్తుంది. కొన్ని అక్కడ మనకు తూనికలు, కొలతలు కూడా మనకు కొన్ని అమలులో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే సింధు నాగరికత వాసులు 16 రకాల కొలతలను, తూనికలను వాడినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు 16ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. 1957 వరకు మన దేశంలో ఈ 16 రకాల కొలతలు మరియు తూనికల పద్ధతి ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. తూనికలను రాళ్లతో చేసేటువంటి వాళ్ళు, మరి అలాగే కొలతలను పర్యవేక్షించేటువంటి అధికారులు కూడా ఉండేటువంటి వాళ్ళు. కొలతలలో వీళ్ళు ఎక్కువగా దశాంశ పద్ధతిని పాటించేటువంటి వాళ్ళు. ఇండస్ ట్రేడర్స్ వెయిటెడ్ దేర్ గూడ్స్ ఆన్ స్కేల్స్ యూజింగ్ స్టోన్ వెయిట్స్. ద స్కేల్ ప్యాన్స్ హియర్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్. అంటే రాగితో తయారు చేసినటువంటి స్కేల్స్ అండ్ గూడ్స్ వీళ్ళు యూజ్ చేసేటువంటి వాళ్ళుగా మనకు తెలుస్తూ ఉంది. మరి వీళ్ళ యొక్క కళలు ఏ రకంగా ఉన్నాయి? ఈ యొక్క సింధు ప్రజల యొక్క కళలను మనం చూసినట్టయితే ద హరప్పన్ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ద బ్రోంజ్ ఏజ్. అంటే వీళ్ళు తామ్ర శిలాయుగానికి చెందినటువంటి వాళ్ళుగా మనం ముందుగానే చెప్పుకున్నాం. హరప్పన్ పీపుల్ యూజ్డ్ మెనీ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ స్టోన్. రాళ్లతో కూడినటువంటి అనేకమైనటువంటి పరికరాలను వీళ్ళు వాడారు. బట్ దే వర్ వెరీ వెల్ ఎక్వెంటెడ్ విత్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ యూజ్ ఆఫ్ బ్రోంజ్. అంటే వీళ్ళు బ్రోంజ్తో తయారు చేసినటువంటి అనేక రకాల వస్తువులను కూడా వాడారు. విచ్ వాజ్ మేడ్ బై మిక్సింగ్ టిన్ అండ్ కాపర్. రాగి మరియు తగరంతో తయారు చేసినటువంటి వస్తువులు, అంటే బ్రోంజ్తో తయారు చేసినటువంటి వస్తువులను విరివిగా వాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. బ్రోంజ్ స్మిత్స్ మ్యానుఫ్యాక్చర్డ్ నాట్ ఓన్లీ ఇమేజెస్. వీళ్ళు బొమ్మలే కాకుండా అనేక రకమైనటువంటి కళాకృతులను వీళ్ళు తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా వీరు గొప్ప కళాకారులు. వీరు సృష్టించిన కళారూపాలలో వీరు కంచుతో చేసినటువంటి నగ్న నర్తకి విగ్రహం చాలా ప్రశంసనీయమైనటువంటిది. నిన్న మనం చదువుకున్నాం ద డాన్సింగ్ గర్ల్ నాట్యకత్య విగ్రహము మనకు మొహంజోదారోలో బయటపడడం జరిగింది. అక్కడ లభ్యమైనటువంటి నాట్యకత్య విగ్రహము అది ఏమిటి? కంచుతో చేసినటువంటిది. అంటే వీరికి నాట్యం గురించినటువంటి అవగాహన ఉన్నది అని మనకు తెలుసుకుంటాం. అలాగే రాళ్లతో నిర్మించినటువంటి అనేక విగ్రహాలు కూడా కనిపించాయి. ఈ విగ్రహాలలోని వారు కొద్దిగా గడ్డం పెంచిన వారు కావటం విశేషం. వీరు పూసలతో చాలా అందమైనటువంటి బొమ్మలు, నగలు తయారు చేయడము జరిగింది. అలాగే వీళ్ళ కళాకృతులలో ఇంకా మట్టితో చేసినటువంటివి, అంటే ఇక్కడ పొటరీ, కుండలు,
కడవలు తయారు చేయడంలో కూడా వీరు సిద్ధహస్తులుగా మనం చెప్పుకోవచ్చు. చక్రంపై కుండలు కడవలు చేసేటువంటి వాళ్ళు ఆ చక్రము చెక్కది కనుక దాని అవశేషాలు మనకు లభ్యం కాలేదు. కాకపోతే కుండల ఆకారాన్ని బట్టి ఇవి చక్రం సాయంతో చేసినవని ఊహించడం మాత్రము జరుగుతున్నది. హరప్పాలో ఎర్రటి ఇసుక రాయితో తయారు చేసిన పురుషుని నగ్న విగ్రహము మొండెపు భాగం మనకు బయటపడింది. ప్రాచీన జైన తీర్థంకరుల విగ్రహాలను ఇవి గుర్తుకు తెస్తున్నాయి. హరప్పా చాన్హుదారాలు కంచుతో తయారు చేసిన ఎద్దుల మరియు బండ్ల బొమ్మలు లభ్యం కావడం జరిగింది. మరి నేడు పంజాబ్ ప్రాంతంలో వినియోగంలో ఉన్న ఎద్దుల బండ్లను ఇవి పోలి ఉండడం విశేషం. ఇటీవల దైమాబాదులో జరిపినటువంటి తవ్వకాలలో కంచుతో తయారైనటువంటి ఏనుగు, ఖడ్గమృగం, ఎద్దు, రథం బొమ్మలు హరప్పా ప్రజల కళాభినివేశాన్ని, వారి యొక్క కంచు తయారీలో గల నైపుణ్యాన్ని తెలియజేయడము జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క కళాకృతులు చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీరి యొక్క ముద్రలు చూసినట్టయితే సీల్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మోస్ట్ కామన్లీ మేడ్ ఆఫ్ స్టియటైట్ సీల్స్ వర్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్టిక్ క్రియేషన్ ఆఫ్ హరప్పన్ పీపుల్. వీళ్ళు స్టియటైట్ అనేటువంటి రాయితో, అంటే మెత్తటి రాయితో, సాఫ్ట్ స్టోన్ అంటారు, ఆ మెత్తటి రాయితో అనేక రకాలైనటువంటి ముద్రలు లేదా సీల్స్ చేసేటువంటి వాళ్ళు. హరప్పా పౌరుల కళాభిరుచి, కళా కౌశలం వారు నిర్మించినటువంటి ముద్రలలో మనకు వ్యక్తమవుతుంది. దాదాపు 2000 ముద్రలను వీళ్ళు మనకు లభ్యం కావడం జరిగింది, వారు తయారు చేసిన ముద్రలు. ఇందులో బొమ్మలు ముఖ్యంగా పులి, గేదె, ఖడ్గమృగం, మేక, ఏనుగు బొమ్మలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ స్టియటైట్ అనేటువంటి మెత్తటి రాయితో ఈ ముద్రలు తయారు చేశారు. 1 సెంటీమీటర్ నుంచి 5 సెంటీమీటర్ల ఎత్తుగల ముద్రలు మనకు కనిపిస్తున్నాయి. మరి ప్రతి ముద్ర కూడా దాని మీద భిన్నమైన ఒక బొమ్మ ఉండడం విశేషంగా మనము చెప్పుకోవచ్చును. అంటే ఇట్లా వీళ్ళు ముద్రలు మరియు చిత్రాలు అలాగే కళాఖండాలు విపరీతమైనటువంటి స్థాయిలో తయారు చేశారు. ద మెజారిటీ ఆఫ్ ద సీల్స్ హ్యావ్ యాన్ ఎనిమల్ engraved on them with a short inscription. Unicorn is the animal most commonly represented on the seals. యూనికార్న్ అంటే ఒకే కొమ్ము కలిగినటువంటి జంతువు, అది ఎక్కువగా సీళ్లపైన కనిపించేటువంటి ముద్రగా మనం చెప్పుకోవచ్చును. సీల్స్ వర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ డ్యూరింగ్ ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్. ఈ ముద్రలను మనకు వ్యాపార వాణిజ్యాలు చేసే సమయాలలో ఎక్కువగా వాడేటువంటి వాళ్ళు. ఇంకా మనకు ముఖ్యమైనటువంటిది ఏమిటి, వీళ్ళ యొక్క సామాజిక జీవనం ఎలా ఉండేటువంటిది అంటే సింధు ప్రజల యొక్క సామాజిక జీవనం సోషల్ స్ట్రక్చర్ వాజ్ ప్రైమర్లీ బేస్డ్ ఆన్ ఆక్యుపేషన్ అండ్ సిగ్రిగేటెడ్ ఇన్ 4 మెయిన్ గ్రూప్స్. అంటే 4 రకాలుగా వర్గీకరించారు. సింధు ప్రజల యొక్క సామాజిక జీవనాన్ని మనం అంటే సమాజాన్ని, సింధు ప్రజల యొక్క సమాజాన్ని 4 రకాలుగా వర్గీకరించారు. మొదటి వాళ్ళు ఎవరు? బ్రాహ్మిన్స్. రెండవ వాళ్ళు క్షత్రియాస్. మూడవ వాళ్ళు వైశ్యాస్. నాలుగవ వాళ్ళు శూద్రాస్. అంటే ఇక్కడ మనము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర దీన్ని మనము చాతుర్వర్ణ వ్యవస్థగా చదవకూడదు. ఇక్కడ బ్రాహ్మిన్స్ మీన్స్ ప్రీస్ట్స్ అండ్ ద కింగ్. మొదటి వర్గంలో ఈ యొక్క పూజారులు మరియు రాజు లేదా పాలకులు లాంటి వాళ్ళు వస్తారు. అలాగే క్షత్రియాస్లో చూసినట్టయితే వారియర్స్ అండ్ అరిస్టోక్రాట్స్, రూలర్స్ అంటే యుద్ధము చేసేటువంటి యుద్ధ వీరులు మరియు కులీనులు ఇందులో మనకు కనిపిస్తారు. అలాగే వైశ్యాస్లో చూసినట్టయితే కల్టివేటర్స్ అండ్ ఆర్టిజాన్స్ అండ్ మర్చెంట్స్ అంటే వ్యవసాయదారులు, వృత్తి పనివారు మరియు వర్తక వాణిజ్యాలు చేసేటువంటి వాళ్ళు అంటే వర్తకులు అని అర్థం. చిట్ట చివరి వర్గంలో మనకు పీజెంట్స్ అండ్ సెర్ఫ్స్
సేద్య బానిసలు మరియు రైతులు మనకు కనిపిస్తారు. అంటే వాళ్ళ యొక్క సోషల్ స్ట్రక్చర్, ముఖ్యంగా వాళ్ళ యొక్క సామాజిక జీవన విధానము 4 రకాలుగా వర్గీకరించబడ్డది. మనం ఫస్ట్ దానిలో ఒక రకంగా చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మొదటి వర్గంలో పురోహితులతో పాటు వైద్యులు, జ్యోతిష్కులు ఉన్నట్టు కూడా కొంతమంది మనకు చెప్పడం జరిగింది. అలాగే యుద్ధవీరులు, తర్వాత చేతి వృత్తుల వారు మరియు కళాకారులు, చివరికి శ్రామికులు అంటే శరీర శ్రమ చేసేటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చును. అంటే సింధు నాగరికత ప్రధాన లక్షణము ఏమిటి? నగర జీవనం, అంటే నగర నాగరికత. అలాగే చాలా అభివృద్ధి చెందిన నగర జీవనాన్ని వాళ్ళు అనుభవించారు. మరి సుమారు 7 కిలోమీటర్ల పరిధిలో నివాసాలు విస్తరించాయి. నగర జీవనం క్రమబద్ధంగా ఉండేటువంటిది. మరి వీళ్ళు అగ్నిని ఆరాధించిన జాడలు కూడా మనకు కనిపించాయి. కానీ దేవాలయాల ఆనవాళ్ళు మాత్రం మనకు ఎక్కడా కూడా కనిపించలేదు. అలాగే ఇంకా మనకు ద హరప్పాన్ పీపుల్ హ్యాడ్ ద నాలెడ్జ్ ఆఫ్ బోట్ మేకింగ్, సీల్ మేకింగ్ అండ్ టెర్రకోటా మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు పడవలను తయారు చేసేటువంటి పద్ధతులు వాళ్ళకు తెలుసు. అలాగే ముద్రలను ఎలా తయారు చేయాలో తెలుసు. ఇంకా మట్టితో చేసినటువంటి యొక్క బొమ్మలు కూడా వాళ్ళకు తెలుసు. ఇందాక మనం చదువుకున్నాం. హరప్పాన్స్ వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బెడ్ మేకింగ్, అంటే పూసల తయారీలో కూడా వీళ్ళకు నైపుణ్యం ఉంది. మనం నిన్న చదువుకున్నాం, లోతాల్లో మనకు పూసల పరిశ్రమలు బయటపడ్డాయి. జ్యువెలరీ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీసియస్ స్టోన్స్ వాజ్ ఆల్సో మేక్, అంటే వీళ్ళు మంచి మంచి విలువైనటువంటి రాళ్లను పొదిగేటువంటి నైపుణ్యం కూడా వీళ్ళకు తెలుసు. ద పొటర్స్ వీల్ వాజ్ ఇన్ ఫుల్ యూజ్ అండ్ ద హరప్పాన్ ప్రొడ్యూస్డ్ దేర్ ఓన్ క్యారెక్టరిస్టిక్ పొటరీ విత్ వాజ్ మేడ్ గ్లాసీ అండ్ షైనింగ్, అంటే వీళ్ళు మెరిసేటువంటి రకరకాల మట్టి పాత్రలను కూడా, మృణ్మయ పాత్రలను కూడా తయారు చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. వీరి యొక్క సామాజిక జీవనంలో చూసినట్టయితే వీరి యొక్క దుస్తులు, ఆభరణాలు మనం చదువుకున్నాము గతంలో. వీళ్ళు పత్తితో అంటే ఉన్నితో నేసినటువంటి వస్త్రాలను వాడారు. పత్తిని పండించినటువంటి మొదటి ప్రజలు కూడా వీళ్ళే అని మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ యొక్క దుస్తులు, వీళ్ళ అలంకరణలు, అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవడం జరిగింది సింధు ప్రజలు. హరప్ప ప్రజల వేషధారణ, అలంకార ప్రియత్వం తెలుసుకోవడానికి ఆ నగరాలలో లభించినటువంటి ముద్రల మీద మరి ప్రతిమలు, విడిగా లభించిన శిల్పాలు ముఖ్యమైనటువంటి ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చును. సింధు ప్రజలు సామాన్యంగా నూలు, ఉన్ని బట్టలు వాడారు. మరి పురుషులు ఉత్తరీయము అంటే పై బట్ట, అలాగే అంతరీయం అంటే దోవతి ధరించేటువంటి వాళ్ళు. అంటే పురుషులు ఉత్తరీయం, అంతరీయం అనేటువంటి 2 దుస్తులను ధరించేటువంటి వాళ్ళు. ఉత్తరీయాన్ని ఉపవీతం లేదా జంధ్యం వలె ధరించడం జరిగింది. మరి స్త్రీ పురుషులు ఇరువురు కూడా దుస్తులలో పెద్దగా తేడాలు కనిపించలేదు. వీరికి కుట్టడం తెలుసుననే విషయం అక్కడ దొరికినటువంటి సూదుల వల్ల మనకు తెలుస్తూ ఉంది. స్త్రీలు వెంట్రుకలను జడలుగా అల్లుకోవడము, కొందరు వాటిని ముడులు వేసుకోవడం కూడా చేసేటువంటి వాళ్ళు. అయితే పురుషులు దీర్ఘకేశాలను వెనుకకు దువ్వి బంగారు లేక వెండి లేక రాగితో శిరోబంధనం అంటే హెయిర్ బ్యాండ్స్ను జుట్టు చెదరకుండా ధరించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే కొందరు పురుషులు మీసాలను తీసివేసి గడ్డాలను మాత్రం పెంచినట్టు మనకు అక్కడ దొరికినటువంటి ప్రతిమలలో తెలుస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బంగారము, వెండి, రాగి మరియు దంతపు ఆభరణాలను ధరించేవారు. గవ్వలు మరియు ముత్యాలు, విలువైనటువంటి రాళ్లను దండలుగా గుచ్చడం మనం చిత్రంలో చూసాం. విలువైనటువంటి రాళ్లను దండలుగా గుచ్చడం, ఆభరణాలలో పొదిగి ధరించడం చేసేటువంటి వాళ్ళు. మరి దాదాపు అన్ని రకాల ఆభరణాలు ఇద్దరూ ధరించేటువంటి వాళ్ళు. మొహంజోదారోలో అత్యధికంగా లభించినటువంటి వీటిని బట్టి వారికి అలంకరణ,
సౌందర్య పోషణ పట్ల గల ఆసక్తిని మనకు తెలుసుకోవచ్చు. మరి అలాగే స్త్రీలు కూడా ఇంకా హరప్పా స్త్రీలు నేటి స్త్రీలతో ఏమాత్రం తీసిపోరు అలంకరణలో. మరి వీళ్ళు గొప్ప సౌందర్య పోషకులు అని చెప్పి ఆ ప్రాంతంలో లభించినటువంటి ముస్తాబు భరిణి, మరి అలాగే వాటి అక్కడ దొరికినటువంటి కాటుకకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కాటుక డబ్బాల వల్ల కూడా మనకు తెలుస్తూ ఉంది. మొహంజోదారో స్త్రీలు మరి పెదవులకు లిప్స్టిక్ మరియు కాటుక, కళ్ళకు కాటుక కూడా పెట్టుకున్నట్టు అక్కడ దొరికినటువంటి వస్తువుల వల్ల మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు చర్మానికి లేపనములు వాడినట్టు అక్కడ దొరికిన అనేక కుంచెల వంటి పరికరాల వల్ల మనకు తెలుస్తూ ఉంది. ముస్తాబు భరిణెలను దంతంతో కానీ రాతితో కానీ మట్టితో కానీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇట్లా ఈ యొక్క సింధు ప్రజలు అలంకార ప్రియులు అని చెప్పి వీటి వల్ల మనకు తెలియడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకు వీళ్ళ యొక్క ఫుడ్ను మనం చూసినట్టయితే వీళ్ళ యొక్క ఆహార పద్ధతులను మనం ఒకసారి చూసినట్టయితే మరి వీళ్ళు అనేక జంతువులను మచ్చిక చేసినట్టు మనం చదువుకున్నాం. సింధు ప్రజలు నగర జీవితం గడిపినప్పటికీ కూడా భారీ స్థాయిలో వ్యవసాయం చేసి గోధుమలు, బార్లీ, నువ్వుల వంటి పంటలను వీళ్ళు పండించారు. సింధు ప్రజలకు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పుచ్చకాయలు కూడా తెలుసునని లోతాల్, రంగాపూర్లో దొరికిన పండ్ల ఈ యొక్క వడ్ల గింజలు మరియు నిమ్మ ఆకు ఆకారంలో ఉన్న ఒక పతకము ఇవన్నిటి వల్ల మనకు తెలుస్తూ ఉంది. అంటే వీళ్ళు ముఖ్యంగా సింధు ప్రజలు ఆహారంలో పాలు, కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా ఖర్జూరాలు మొదలగునవి చోటు చేసుకున్నవి. వారు ఎద్దు మరియు దున్న లేక గేదె, ఆవు, గొర్రె, పంది, కుక్క వంటి జంతువులను మచ్చిక చేసి మరి వాటి యొక్క మాంసాన్ని కూడా వీళ్ళు తినేటువంటి వాళ్ళు. అలాగే మేజీ అండ్ బార్లీ వర్ ద మెయిన్ స్టాపిల్ ఫుడ్. ద ఇండస్ వ్యాలీ పీపుల్ హ్యాజ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ కంప్రైజింగ్ స్టాపిల్స్, మీట్, fruit and vegetable. Domesticated animals like goats and cows provided milk and meat. There is evidence of more fruit and vegetables as a preferred source of nourishment than meat. అంటే వీళ్ళు ఎక్కువగా బలవర్తకమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే వీళ్ళ యొక్క రాజకీయ జీవనాన్ని మనం పరిశీలించినట్టయితే సింధు ప్రజల యొక్క రాజకీయ జీవనం ముఖ్యంగా మనకు అక్కడ ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం. స్పష్టమైనటువంటి పట్టణ నాగరికత ఉన్నది కాబట్టి ఆ నాగరికతలోని రాజకీయ వ్యవస్థ గురించి కానీ పరిపాలనా విధానం గురించి కానీ చరిత్రకారులు ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అంటే మొత్తానికైతే ఆనాడు ఒక చక్కటి రాజకీయ వ్యవస్థ ఉన్నట్లు హరప్పాలోని బయటపడిన ఒక మహా బలమైనటువంటి దుర్గము, దాని కిందుగా కొంత దూరంలో ఉన్న పౌరనగరం వల్ల మనకు అర్థమవుతున్నది. అంటే హరప్పా రాజకీయ వ్యవస్థ నిరపేక్షమైన రాజ్యాధికారం కలిగిన మతాధికారులైన ప్రభువులు పాలించిన రాజ్య వ్యవస్థ అని ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు పిగాట్ అభిప్రాయం. కానీ అక్కడ మర్చెంట్స్ పరిపాలించారా, ఎవరు పరిపాలించారు, మొత్తానికి ఏదో ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంది. వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ మేక్ దిస్ సివిలైజేషన్ సో యూనిక్ అండ్ దట్ హ్యాస్ సర్ప్రైజ్డ్ ద స్కాలర్స్ ఈజ్ దట్ దేర్ హ్యాస్ బీన్ no mention of any ruler or powerful authority throughout the region. Neither do we know anything about their governing system. అంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ వ్యవస్థ నాడు ఉన్నది అని మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. ద కింగ్ ఆర్ ద రూలర్ ఈజ్ టోటల్లీ అబ్సెంట్ ఫ్రమ్ ద ఆర్ట్ ఆర్ ఎనీ అదర్ ఫ్రమ్ ద
డిపిక్షన్ అంటే ఎక్కడ మనకు కనిపించడం లేదు. నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క మత జీవనాన్ని గురించి చదువుకుందాం. సింధు ప్రజల యొక్క మత జీవనం ఎలా ఉంది అంటే వాళ్ళ మత పరిస్థితులు ఎలా ఉంది అని మనం ఒకసారి చూసినట్టయితే వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క పురుష దేవుళ్ళు స్త్రీ దేవతలు కూడా మనం ఉన్నట్టు చదువుకున్నాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క నమ్మకాలను విశ్వాసాలను బట్టి అక్కడ దొరికినటువంటి ముద్రలను బట్టి వారి యొక్క మత జీవనాన్ని మనం అంచనా వేయడము జరిగింది. అట్లాంటి దానిలో ముఖ్యంగా వీళ్ళకు దేవతామూర్తులు మనకు కనిపించారు. ద చీఫ్ మేల్ డీటీ వాజ్ ద పశుపతి మహాదేవ has called Proto Shiva, represented in the seals as sitting in yogic posture on a low throne and having 3 faces and 2 horns. He is surrounded by 4 animals, that is elephant, tiger, rhino and buffalo, each facing a different direction, and 2 deer appear at his feet. Chief female deity was the mother goddess. యాక్చువల్గా వాళ్ళు పశుపతి అనేటువంటి ఒక పురుష దేవుణ్ణి వాళ్ళు పూజించారు. పశుపతి అంటే పశువులకు అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. ఇతన్ని శివునికి ముందు రూపమైనటువంటి దేవుడిగా కొలవడం జరుగుతుంది. అందుకే ఏమన్నారు, ప్రోటో శివ అనేటువంటి పేరుతో పిలిచారు. ఇతడు పశువుల చేత పరివేష్టితమై ఉన్నాడు కాబట్టి ఇతనికి పశుపతి అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అలాగే వీళ్ళ యొక్క శ్రీదేవత ఎవరు అంటే ఈ మదర్ గాడెస్, మనము తెలుగులో అమ్మ తల్లి అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. అలాగే ఇంకా దే వర్షిప్ ఆఫ్ ఫైర్ ఈజ్ ప్రూవ్డ్ బై ద డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఆల్టార్స్ ఎట్ లోతాల్. వారు అగ్నిని పూజించిన ఆధారాలు మనకు లోతాల్లో బయటపడ్డటువంటి అగ్నివేదికల వల్ల మనకు తెలియడం జరుగుతున్నది. అలాగే కలిబంగంలో కూడా మనకు అగ్నివేదికలు బయటపడ్డాయి, హరప్పాలో కూడా బయటపడడం జరిగింది. ఇండస్ పీపుల్ ఆల్సో వర్షిప్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీస్ లైక్ పీపల్ ట్రీ. వాళ్ళు పీపల్ ట్రీని పూజించినట్టు మనకు తెలుస్తూ ఉంది. అలాగే యూనికార్న్ ఎనిమల్ని కూడా వీళ్ళు ఆరాధించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇండస్ పీపుల్ ఆల్సో వర్షిప్డ్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్. అంటే వాళ్ళు ఈ యొక్క ఆడ మరియు పురుషుల యొక్క ఆర్గాన్స్ను పూజించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి వీళ్ళ యొక్క లిపి గురించి మనం చూసినట్టయితే హరప్పాన్ స్క్రిప్ట్ ఈజ్ regretted as a pictographic since its signs represent birds, fish and a variety of human forms. వీళ్ళ లిపికి చిత్రలిపి అనేటువంటి పేరు ఉన్నది, అంటే పిక్టోగ్రాఫిక్ లిపి. అందుకే దీన్ని ఇతమిద్దంగా ఏ చరిత్రకారుడు చెప్పడం లేదు. దాదాపు 400 చిత్రాలు, సింబల్స్ మనకు లభ్యం కావడం జరిగింది. మరి ఒక్కొక్క చిత్రము ఒక్కొక్క అర్థాన్ని చూపించే విధంగా ఉన్నాయి, కానీ వీటిని ఇంతవరకు మనము చదువుకోలేదు. ద లాంగ్వేజ్ ఆఫ్ హరప్పాన్ పీపుల్ ఈజ్ అన్నోన్ యాజ్ ఇట్స్ స్క్రిప్ట్ హ్యాజ్ నాట్ బీన్ డిసపియర్డ్ టిల్ డేట్. ఇప్పటి వరకు కూడా ఎవరు కనుగొనలేదు. వీళ్ళ యొక్క ఇంతటి ఉన్నతమైనటువంటి ఈ యొక్క సింధు నాగరికత ఎలా అంతమైంది అనే దాని మీద చరిత్రకారుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్కాలర్స్ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ నంబర్ ఆఫ్ థియరీస్ టు ఎక్స్ప్లెయిన్ ద డిక్లైన్ అండ్ ద ఫైనల్ కొలాప్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సమ్ ఆఫ్ దీస్ థియరీస్ దే ఆర్, ముఖ్యంగా కొన్ని థియరీస్ ఉన్నాయి, వాళ్ళు ఎలా అంతమయ్యారు, సింధు నాగరికత ఎలా పతనమైందనే దాని మీద కొన్ని సిద్ధాంతాలను తీసుకురావడం జరిగింది. హైలైట్ ద నేచురల్ కాజెస్ whereas others mentions human causes for the decline. 3 most prevalent theories for the decline of the civilization. These are invasion by
కాంక్వరర్స్ లైక్ ద ఆర్యన్స్, అంటే ఆర్యుల దండయాత్రగా మొదటి దాన్ని వాళ్ళు సూచించడం జరిగింది కొంతమంది. అలాగే ఎకోలాజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ లో రెయిన్ఫాల్, ఫ్లడ్స్, చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద రివర్, అంటే వాతావరణంలో సంభవించినటువంటి మార్పులు కావచ్చు, లేదా వర్షపాతం తగ్గి ఉండవచ్చు, లేదా సింధు నదికి వచ్చినటువంటి వరదల వల్ల ఈ యొక్క సింధు ప్రాంతాలు ముంపుకు గురి కావచ్చు. అలాగే ఈ యొక్క సింధు నది తన యొక్క ప్రవాహ మార్గాన్ని మార్చుకొని ఉండవచ్చు. అలాగే చిట్ట చివరిది నేచురల్ డిజాస్టర్, అంటే లైక్ ఎర్త్ కేక్స్, అంటే భూకంపాల వల్ల కూడా బహుశా ఈ యొక్క సింధు నాగరికత పతనమై ఉండవచ్చు అని చెప్పి రకరకాల థియరీస్ మనకు ప్రచారంలో ఉన్నాయి. మనము కన్క్లూజన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ పీపుల్ టు మోడర్న్ డే సివిలైజేషన్, అంటే వాళ్ళు మనకిచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమిటి అని చూసినట్టయితే, వాళ్ళు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఇరిగేషన్ను ప్రచారం చేశారు. ఇరిగేషన్ సిస్టమ్ అండ్ యూజ్ ఆఫ్ బ్రిక్స్, ప్లంబింగ్, సోషల్ స్ట్రక్చర్, గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ రోడ్స్, కాటన్ క్లాతింగ్, use of seals and symbols, domestication of animals, use of clay and metal for art and crafts. These are the important contributions to the Indian society and world, and this is the Indus Valley civilization and its main features of Indus Valley civilization. Thank you one and all. Thank you very much.